సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాల ప్యాకెట్ల కోసం, ఆహార పొట్లాల కోసం విజయవాడ సింగ్ నగరంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. కుటుంబం కడుపు నింపడానికి ఫుడ్ సప్లై చేస్తున్న వాహనాల వద్ద పోరాడుతున్నారు వరద బాధితులు. సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో తినడానికి తిండి, తాగడానికి నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ నుంచి మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. వరద ప్రభావంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయక చర్యలు ఎలా అందుతున్నాయో మనం నా వెనకాల చూడొచ్చు. పూర్తిగా ఆహార పొట్లాలు అందిస్తున్నాం, పాలు అందిస్తున్నాం, వాటర్ అందిస్తున్నాం అని చెప్తున్న ప్రభుత్వం ఎలా చేస్తుందో సార్ చూడండి. అక్కడి నుంచి వాటర్ ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కానీ గిరేస్తున్నారు. దానికోసం ఎగబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక యుద్ధమే, ఒక పోరాటమే. ఒక పాల ప్యాకెట్ కోసం ఒక యుద్ధమే చేయాల్సిన పరిస్థితి. 3 పాల ప్యాకెట్ల కోసం యుద్ధం పడాల్సి వస్తుంది. చేపల మార్కెట్ లాగా మా ఇల్లు ఏమో రాజనగర్ నుంచి వచ్చాము. ఇక్కడికి ఒక పడవ రావట్లా, ఒక బోట్ రావట్లా. వచ్చినా కూడా ఎక్కించుకోమన్నా మాకు సంబంధం లేదని వెళ్ళామండి. ఎలా ఇస్తారండి? జనం ఎగబడుతున్నారు. కాదండి, ఇళ్ళ కాడికి వచ్చి ఇస్తున్నాం సార్. నేను రాజనగర్ రోడ్ నుంచి ఒక్కదాన్ని వచ్చి ఆడపిల్లని ఇక్కడ వరకు 2 పాల ప్యాకెట్ దొరికే కాదంటలేదు. మాకు ఇళ్ళ కాడికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరండి? ఇక్కడ పాల ప్యాకెట్ల కోసం ఆడపిల్ల కొట్టుకొచ్చింది, మేము కొట్టుకొచ్చాం, జనాభా కొట్టుకొచ్చారు. బోలని ఇవన్నీ ఇక్కడ ఆపుకునే బదులు బోట్లోంచి అక్కడ తీసుకురావచ్చుగా. బోట్లో ఇవ్వట్లా. ఇప్పుడు కిలోమీటర్న్నర సింగ్ నగర్ ఉందనండి. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఆహార పదార్థాలు కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఫుడ్ సిబ్బంది కానీ ఏదైనా సరే స్టార్టింగ్లోనే వాటర్లో కలిసిపోతున్నాయి. కానీ కిలోమీటర్న్నర లోపలికి మాత్రం ఎవరు టీవీ సిబ్బంది కానీ, ఎటువంటి విలేకరులు కానీ, ఎటువంటి ఫుడ్ కానీ, ఎటువంటి సప్లై కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి లేదు. కేవలం హెలికాప్టర్లో చక్కర్లు కొట్టడం తప్ప లోపల సురక్షితమైన ప్రాంతాల్లో ఇటు ఎలా ఇస్తారండి? ఈవెన్ విసిరేస్తున్నారండి. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎటువంటి సంక్షేమ పథకాలైనా ఏవైనా సరే ఇంటి వద్దకే వచ్చాయి, ఇంటి వద్దకే ఉన్నారు. కరోనా సమయంలో కూడా సురక్షితంగా ప్రతి ఒక్కరికి అందించారు. కానీ ఇటువంటి కొట్టుకోవడంగా తప్ప ఆహార పదార్థాల కోసం ఎటువంటి సిబ్బంది కూడా ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. మనం చూస్తే నా వెనకాతల ఫ్రూట్స్ పంపిణీ కూడా చేస్తున్నారు. అక్కడ కూడా ఎలాగా ప్రజలు ఎలాగా ఎగబడుతున్నారు చూడండి. అంటే వాళ్ళ ఆహారం అందకాదు. ఆ కుటుంబాల్లో ఉన్న చాలామంది కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు అందించాలి. వీళ్ళతో పాటు కుటుంబాల్లో ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆహారాన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ఆహారం కోసం ఎగబడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ప్రతి ఇంటికి అందించాల్సిన ప్రభుత్వం మాత్రం ఎక్కడ అందించకపోవడంతో ఇంత బయటికి జనాలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఎక్కడికక్కడ జనాలు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పాల ప్యాకెట్ల కోసం వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు, అందరికీ మేము సహకరిస్తామని అనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం అంటే ఆయనే చేతులు ఎత్తేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఆహారాల కోసం ఎగబడుతున్న పరిస్థితి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం ఇక్కడి నుంచి పాలు తీసుకెళ్లాల్సింది అవసరం ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా వెంటబడుతున్న పరిస్థితి మరి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తే వెళ్ళే వెహికల్స్నే కూడా వెనకాతల పరిగెడుతున్న పరిస్థితి, ఎవరికి వాళ్ళు పరిగెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తే ఫ్రూట్స్ను కూడా ఎగవేస్తున్నారు అండి. మనం చూడొచ్చు ఒక పోరాటం, ఒక యుద్ధం, ఒక ఆకలి కేకలు, ఆకలి మంటలు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళాలి. ప్రతిదీ కూడా ఇలా మూట కట్టుకొని ఎక్కడ దొరికిన ఆహారాన్ని వాళ్ళ మూటలు కట్టుకొని వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఒక పోరాటమే చేస్తున్నారు. ఆహార పొట్లాల కోసం ఒక పోరాటమే, ఒక యుద్ధమే జరుగుతుందని ఇక్కడ చెప్పొచ్చు. ఇదే పరిస్థితి మొత్తం సింగనగర్ ఫ్లైఓవర్ అంతా కనిపిస్తుంది. ఎక్కడ ఆహార వెహికల్ వచ్చినా కానీ దాని చుట్టూ కూడా ప్రజలు ఉన్నారు. ఎందుకంటే కుటుంబాలకు ఇళ్లకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ఎలాగో బోట్లో సప్లై చేస్తామని సప్లై చేయట్లేదు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సంచులతో బయటకు వస్తున్నారు. ఆ సంచులు నింపుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులకు ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం సింగనగర్ దగ్గర హృదయ విదారక ఘటనలే మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, సింగనగర్ నుంచి.